నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్యులకు ఖరీదైన మందులను తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. భీమవరంలోని తలసేమియా కేర్ సెంటర్ సేవలను పరిశీలించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై అసెంబ్లీలో ప్రశ్నించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి స్పందించి సమాధానమిచ్చిన మున్సిపల్ మినిస్టర్ డాక్టర్ నారాయణ. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా చేసిన ఉద్యోగులు 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండు. ఒకరోజు ముందే తణుకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి అన్న డాక్టర్ అలేఖ్య. తాడేపల్లిగూడెంలో కూడా ధర్నా చేసిన బ్యాంకు ఉద్యోగులు ఖాళీలను భర్తీ చేసి పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండు. ఉండి విద్యుత్ ప్రమాద బాధితులకు నెలవారీ నిత్యావసర సరుకులను అందజేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. ప్రజలిచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలి. కోరుకొండలో మండల స్థాయి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమలాపురం కలెక్టరేట్లో త్వరలో ఏర్పాటు చేయనున్న విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళలు బాలికల హక్కులను రక్షించడమే లక్ష్యంగా 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్టి సెలివి. సామాన్యులకు ఖరీదైన మందులను తక్కువ ధరకే అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిన మందులు మాత్రమే ఈ కేంద్రాల ద్వారా విక్రయించడం జరుగుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. జన ఔషధ దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి జన్ ఔషధీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తక్కువ ధరకే లభిస్తున్న ఈ మందుల నాణ్యతపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని అన్నారు. అయితే నాణ్యత విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించి తయారు చేసిన 2050 రకాల మందులను మార్కెట్ ధర కంటే 50% నుండి 80% తక్కువ ధరకి షాపులో అందుబాటులో ఉంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు భారతీయ జన ఔషధ పరియోజన అనేటువంటి స్కీమ్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో జనరిక్ మెడికల్ షాపులను ప్రారంభించడం జరిగింది. దాదాపు దేశంలో 15,000 షాపులు ఈ రకమైనటువంటి షాపులు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్య 25,000కి పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తాం. వైద్యం తాలూకు ఖర్చు పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి సందర్భాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉండాలని దాదాపు 2050 వివిధ రకాల మందుల్ని జనరిక్ షాపుల్లో అవైలబిలిటీ ఉంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం. అంతేకాదు సర్జరీలకు సంబంధించి ఏవైతే పనిమిట్లు ఉంటాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ జనరిక్ మెడికల్ షాపులు అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే దాదాపు ఈ దేశంలో 7,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఆదాయం అవుతుంది ప్రతి సంవత్సరం ఈ జనరిక్ మెడికల్ షాపుల ద్వారా. 14-15 వేల కోట్లు అమ్మకాలు ఉంటే జనరిక్ మెడికల్ షాపుల్లో ఈ దేశంలో దాదాపు 7,500-8,000 కోట్లు ప్రజలకు ఆదాయం అవుతుంది. అయితే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఈ జనరిక్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు పట్ల కొంతమందికి అపోహలు ఉన్నమాట వాస్తవం. అయితే అది వాస్తవం కాదు అనేటువంటి విషయాలను కూడా ప్రజల్లో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. ఏదైతే జనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్నటువంటి మందులు ఉన్నాయో తక్కువ ధరకు ఇస్తున్నాం కాబట్టి ఇవి పనిచేయవని, సగం మాత్రమే పనిచేస్తాయనేటువంటి అపోహ. అంటే మనకు ఒక కాన్సెప్ట్ అలవాటు పడిపోయి ఉన్నాం. ఏదైతే ఎక్కువ ధర ఉంటుందో అది అద్భుతంగా పనిచేస్తుందో అనేటువంటి ఒక ఆలోచన మనలో పేరుకుపోయింది. అయితే ఈవేళ మనందరూ కూడా ప్రజల్లో భీమవరంలోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా కేర్ సెంటర్ను టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శుక్రవారం సందర్శించి బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్స సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తరహా బాధితుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమానికి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు. చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణకై ట్రస్ట్ అధినేత అల్లూరి సూర్యనారాయణరాజు సేవా తత్పరతతో వారి బ్లడ్ బ్యాంక్ ద్వారా కావలసిన రక్తాన్ని ఉచితంగా బాధితులకు అందిస్తూ అవసరమైన వైద్య ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ చిన్నారుల ప్రాణాలను కాపాడడం అభినందనీయమన్నారు. ఈ డాక్టర్ గారు రాజుగారు ఒక మంచి ఆలోచన చేసి ఈ పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది, ఎక్కడో మండపేట నుంచి చాలా దూరాల నుంచి వేరే వేరే చోట్ల నుంచి కూడా మన జిల్లాలోనే కాదు పక్క నుంచి కూడా వచ్చి పిల్లలు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా చాలా అరుదైన విషయం. ఆ రాజుగారు కావచ్చు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మన పీడియాట్రిషియన్ డాక్టర్ గారు ఉన్నారు, రేడియాలజీ ఉన్నారు, అలాగే కార్డియాలజిస్ట్ కూడా డాక్టర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇది చేస్తున్న మంచి పని, మనం కూడా ఎందుకు ఉపయోగపడకూడదని వాళ్ళ వంతు వాళ్ళు చేయటం కూడా చాలా అభినందనీయం. మన భీమవరంలో ముఖ్యంగా ఇలాగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు మన రంగసాయి గారిని చూడొచ్చు. ఏ కార్యక్రమం వచ్చినా ముందుండి 10 మందిని పోజేసి వాళ్ళకి ఒక సేవా కార్యక్రమం ఒక ఉపయోగపడటం కానీ చేయటం మనం చూస్తుంటాం. ఈ రోజున ఈ పిల్లలకి ఎందుకంటే ఈ రాజుగారి ముందుకు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ అనేది చాలా రేరు, ఓ పాజిటివ్ అనేది రేరు. అందులో ఒక అమ్మాయికి, చాలా చిన్న అమ్మాయి ఉంది, ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు దీంట్లో. రాజుగారు ఒకే అబ్బాయి ఉన్నాడు, మరి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున మరి ఎన్నో రకాలుగా మనం ముందున్న టెక్నాలజీ కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఫేస్ చేసి ఈ సమాజంలో ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా రాజుగారు ఒక మంచి నిర్ణయం చేయడం చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ఈ ట్రస్ట్ అధినేత అల్లూరి సూర్యనారాయణరాజు, ప్రముఖ గుండె శస్త్రచికిత్స వైద్యులు పి చంద్రశేఖర్ వర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై మాట్లాడుతూ ఈ విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగారు. దీనికి మున్సిపల్ మినిస్టర్ డాక్టర్ పొంగూరు నారాయణ సమాధానం ఇస్తూ విజిలెన్స్ సిఐడి విచారణలో జరుగుతుందని చెప్పారు. సార్ ఏం లేదు సార్, ఇది గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా చర్చించాం అధ్యక్ష. దీని మీద తణుకులోకి సంబంధించి 29 బాండ్లు దాదాపు 750 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. అవన్నీ కూడా సీజ్ చేశారు, ఆపారు, అవన్నీ కూడా బాగానే ఉన్నాయి సార్ అధ్యక్ష. మరలా అవి రీఇన్స్టేట్ చేశారు. ఇప్పుడు ఒకటి వచ్చి డంపింగ్ యార్డ్ పేరుతో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్న కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు దాన్ని రివైజ్ చేసే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్గా కానీ స్క్వేర్ యార్డ్గా కానీ సబ్ రిజిస్ట్రార్ నుంచి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారండి అధ్యక్ష. దాని మీద నిన్న వాళ్ళు వాల్యూ తీసుకుంటే దాదాపు 33,000 రూపాయలు మళ్ళీ స్క్వేర్ యార్డ్కి వేశారు అధ్యక్ష. అంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా మరలా ఫర్దర్గా ఏదైతే అప్పుడు మిస్అప్రాప్రియేషన్ జరిగిందో వాళ్ళకి మళ్ళా ఉపయోగపడే విధంగా ఇది ఉందో అధ్యక్ష. దీని మీద ఒకసారి మంత్రి గారు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గత అసెంబ్లీ సమావేశాలప్పుడు మంత్రి గారు ఏసీబీకి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. దాని మీద ఇప్పటి వరకు ఏదైనా ఏసీబీ నుంచి మనకి రిపోర్ట్ వచ్చిందా ప్రభుత్వానికి? ఇంకా దాని మీద ఏ విధంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే దాని మీద మంత్రి గారు ఈరోజు సభకి తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. నారాయణ గారు. అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవతకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగింది అంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా
ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఉండి ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో తణుకు ఆంధ్ర షుగర్స్ కార్యాలయంలో శుక్రవారం అప్రెంటిస్షిప్ మేళాను నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీఐల ప్రధాన అధికారి వేగేసిన శ్రీనివాసరాజు మాట్లాడుతూ సాంకేతిక విద్యను పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రోజు తణుకు ఆంధ్ర షుగర్స్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఐటీఐ పాస్ అయిన ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ చదువుకున్న విద్యార్థులకి అప్రెంటిస్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. వివిధ ఐటీఐల నుంచి ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ పాస్ అయిన విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఆంధ్ర షుగర్స్లో అప్రెంటిస్ గురించి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అప్రెంటిస్ అడ్వైజర్ టి శ్రీనివాసరావు, ఆంధ్ర షుగర్స్ మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమిల్లి సాంబశివరావు, అసిస్టెంట్ జీఎం పోలేపల్లి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వ్యాధి నిర్ధారణలో నానో మెడిసిన్ ఏర్పాటు అను అంశంపై 2 రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అవగాహన సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజమండ్రి సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల ప్రపంచ ప్రజలు వైరస్ బారి నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో నూతన ప్రక్రియలను ఆవిష్కరించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడగలవని డాక్టర్ విజయ నిర్మల వివరించారు. Since we are the people who are carrying this message to the rural area and to the society. When we think of this drugs as such, our people, if you go to grandfather or grandmother and ask about drugs, they say no to drugs. But to our generation, present generation, it's not possible to say no. Because our lifestyle has changed, our mindset has changed first of all. Will you really take some leaves if somebody give you when you are suffering from fever? No, you don't want to take a risk. Immediately we say that it will affect the kidney, or we are not showing our interest towards the drugs that is even taken by our grandparents. So definitely we have to start designing a drug which is acceptable by everyone. So drug design has to start from this, like which type of drug has to be given and what type of drug. So selection of the drug is very, very important, and designing of course is very, very important. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వైరాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జి నరసింహ, ఎస్కేఎస్డి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా తణుకు మండలంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాల ప్రక్రియ శుక్రవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా మేజర్ పంచాయతీ అయిన దువ్వ గ్రామంలోని 4 నెలల వయసు పైబడిన ఆవులు, గేదెలకు ఈ టీకాలు వేశారు. ఈ సందర్భంగా రైతు కొమ్డే అజయ్ మాట్లాడుతూ మూగజీవుల ఆరోగ్య సమస్యలను పట్టించుకుని పశు వైద్య సిబ్బంది పశువుల వద్దకే వచ్చి సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కారణంగా
పశు సంపద మరింతగా వృద్ధి చెందగలదని అజయ్ అన్నారు. సో నా దగ్గర ఒక 20 యానిమల్స్, ఒక 8 దోళ్ళు ఉన్నాయి. సో మన దువ్వ గ్రామం పశువుల డాక్టర్ గారు వచ్చి గాళ్ళకి ఇంజెక్షన్ చేయడానికి నేను పెట్టి డైలీ పెట్టి ఒక 1 year అయింది. 1 yearలో ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళ స్టాఫ్ నేను గేరింగ్ గోల్గా లెక్కలు లేకుండానే వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ గట్రా ఇవ్వడం, గాళ్ళు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఇంజెక్షన్స్ టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఒక యానిమల్కి అలా గాళ్ళు ప్రాబ్లం రావడం వల్ల కాళ్ళల్లో పుండ్లు పడిపోవడం, నోట్లో పుండ్లు పడిపోవడం, ప్రెగ్నెన్సీ పోవడం, లేదా 24 hours కంటిన్యూస్గా ఫీవర్లో ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయకుండా ముందుగానే వీళ్ళు టైం టు టైం వచ్చి వాళ్ళు వచ్చి మేము ఇంజెక్షన్ చేస్తామని చెప్పి చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఇలాగే ఎవ్రీ టైం ఇలాగే కొనసాగాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. మండల పశు వైద్య అధికారి డాక్టర్ కరణం శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెటర్నరీ లైఫ్ స్టైల్ ఆఫీసర్ జి సత్యసాయిబాబా, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు టి రవీంద్ర, వి ఈశ్వర్రాణి, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన దేశవ్యాపి పిలుపు మేరకు తణుకులో ఈ ఉద్యోగులు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు శుక్రవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఇందులో భాగంగా కొన్ని దేశాల్లో మాదిరిగా వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని రూపొందించాలని, బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2,74,000 ఉద్యోగాలను భర్తీ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఉద్యోగుల అవుట్సోర్సింగ్ను ఆపాలని, బ్యాంకు యాజమాన్యంలో ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీ విధానాన్ని 25 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దువ్వ ఎస్బీఐ బ్రాంచ్ క్యాషియర్ వివివి సత్యనారాయణ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు చెప్పారు. 25 లక్షల గ్రాట్యుటీని వెంటనే అమలు చేయాలి. టెంపరరీ స్టాఫ్ ని వెంటనే పర్మనెంట్ చేయాలి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అవర్ యూనిటీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. బ్యాంకింగ్ నిరసన కార్యాచరణలో 9 రకాల డిమాండ్లు మనం చెప్పున్నాము. వారానికి 5 రోజుల పని దినాలను ప్రవేశపెట్టాలని, అన్ని కేడర్లలోనూ తగినంతగా స్టాఫ్ని రిక్రూట్ చేయాలని, అంతేవిధంగా అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్తో సమానంగా గ్రాట్యుటీని 25 లక్షల వరకు పెంచాలని, ఐడిబిఐ బ్యాంకులో 50% ప్రభుత్వ వాటాను మెయింటైన్ చేయాలని, తర్వాత బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి ఇచ్చే రుణాలలో రాయితీకి ఇస్తున్నారు, దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు, దాన్ని తొలగించాలని మేము ఈఎఫ్బియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా లేబర్ కోడ్స్ అనేవి ప్రవేశపెట్టి ఉద్యోగులకు కొంచెం ఇబ్బందికరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది, వాటిని కూడా మేము తీసివేయాలని కోరుకుంటున్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ బ్యాంకులకు చెందిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకు చెందిన పలు సేవా సంస్థలు, విద్యా సంస్థలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తణుకులో ఒకరోజు ముందు శుక్రవారం నిర్వహించి వివిధ రూపాల్లో సామాజిక సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు. ఇందులో భాగంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు, మానవతావాది కటారి శారదాదేవి, నేత్ర వైద్యులు డాక్టర్ ద్వారంపూడి అలేఖ్య, పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు కె అరుణలను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ మహిళా అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. చెప్పుకుందామా, 30 సంవత్సరాల క్రితం ఒక అమ్మ కూతురు కలిపి ఆడుకుంటున్నాం. ఇవాళ స్కూల్కి వెళ్ళనమ్మా, ఒంట్లో బాగాలేదు అన్నాడు. అప్పుడు అమ్మ అందంట, నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే నాలాగే ఇలా ఇంట్లోనే ఉండాలి. అదే నువ్వు చదువుకున్నావు అనుకో, నువ్వు బయటికి వెళ్తావు, ఉద్యోగం చేస్తావు, నలుగురికి ఉపయోగపడతావు. నువ్వు పెద్ద అయ్యాక నాలా అవ్వకూడదు నాన్న, బాగా చదువుకో అని చెప్పిందంట. అప్పుడు ఆ పాప
బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయిందంట. తర్వాత పెళ్ళయింది, ఇంకో చిన్న పాప పుట్టింది. అమ్మ నేను స్కూల్కి వెళ్ళిపోతానే అందంట. ఏనన్నా ఇవాళ బాగాలేదు కదా ఒంట్లో, ఇంట్లో కూర్చో అందంట అమ్మ. పాప అనంట, లేదమ్మా నేను పెద్ద అయ్యి నీళ్ళ డాక్టర్ అవ్వాలి కదా, నేను స్కూల్కి వెళ్ళిపోతాను అందంట. 30 ఏళ్ళ ముందు అది మా అమ్మ, నేను. ఇప్పుడు ఇది నేను, మా పాప. ఇలా అవ్వను అనే కూతురు కావాలా? అమ్మ నేను నీలాగే అవుతాను అనే కూతురు కావాలా? మన పిల్లలకి ఫస్ట్ మనమే ఇన్స్పిరేషన్. నా కూతురికి నేను ఇన్స్పిరేషన్. చదువుకుంటే అంత మార్పు కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మ ఉంటే మొత్తం అంతా కుటుంబం ముందుకెళ్తుంది. కుటుంబం ముందుకు వెళితే దేశం అంతా ముందుకు వెళుతుంది. ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలంటే ఆడ చదువుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ముందు జనరేషన్ లో ఏ తల్లి చదువుకోలేదు. ఈ జనరేషన్ లో ప్రతి తల్లి ఆల్మోస్ట్ అట్లీస్ట్ 50% తల్లులందరూ చదువుకుని ఉంటున్నారు, ఉద్యోగాలు చేసినా చేయకపోయినా. మా అమ్మ ఒక్కతే అనుకుంటే సరిపోదు నేను చదువుకోవాలని. మా నాన్న కూడా సపోర్ట్ చేయడం వల్ల నేను చదువుకున్నాను. ఒక తండ్రి ప్రోత్సాహం వల్ల నేను చదువుకున్నాను. నా భర్త ప్రోత్సాహం వల్ల ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా. ఇద్దరు సమానమే అని ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరు సమానంగా పనిచేయాలి, ఇద్దరు సమానంగా కష్టపడాలి. ప్రధాన ఉపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు కటారి కాశీ విశ్వనాథరాజు, పులమల వీరభద్రం, పాతూరి శివనారాయణ, ఉపాధ్యాయులు పి శ్రీదేవి, వివిఎల్ ఆర్కే కుమారీలు పాల్గొన్నారు. అలాగే చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఇదే కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేసిన మహిళా ఉద్యమ నాయకురాలు సంకు మనోరమ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళంగా అందించిన సందర్భంగా ఉన్నత విద్యా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శోభారాణి అభినందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొని మనోరమ ఆదర్శాన్ని ప్రస్తుతించారు. ఇంకా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్కు చెందిన డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి సభామందిరంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. ఇందులో భాగంగా యోగాలో విశిష్ట మహిళా అవార్డును అందుకున్న అడుసుమిల్లి శ్రీలత, డాక్టర్ కె రామలక్ష్మి, స్కేటింగ్ కోచ్ వి లావణ్య, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగిని పంపన దివ్యశ్రీ, ఆర్టీసీ బెస్ట్ కండక్టర్ అవార్డు గ్రహీతలు కె గంగాభవాని, కొత్త సుభాషిణులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి బొల్లం రామకాశీలు పాల్గొన్నారు. సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న టి మానసాలక్ష్మికి ఫీజు కోసం ₹5,000 చెక్కును తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శుక్రవారం అందజేశారు. సంఘ కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా ఈ మొత్తాన్ని ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సహకారం అందించాలనుకునే దాతలు తమ సంస్థకు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు ఏ బాలాజీ, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని SBI కార్నర్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. 5 రోజులు పని దినాలు అమలు చేయాలని, ఖాళీలు భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలని, క్యాజువల్ లేబర్ను రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల 48 గంటల నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జి జి జవహర్లాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఇండియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట సూర్యనారాయణ, SBI ఉద్యోగుల సంఘం నాయకులు దశక శ్రీనివాసులు మాట్లాడారు.
వివిధ జాతీయ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకటనలు.